అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్, అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్ని విషయాలు పైకి చెప్పేస్తారు, ఏది దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం చేత కాదు. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది, ప్రేమ మాత్రం జీవితకాలం ఉంటుంది. కష్టతరంగా ఉండే రహదారులు డ్రైవింగ్లో మెలకువలు నేర్పిస్తాయి. భయంకరమైన అలలు నావికులకు మంచి శిక్షణగా ఉపయోగపడతాయి. క్లిష్టమైన పరిస్థితులు బలమైన వ్యక్తిని నిర్మిస్తాయి. మన కష్టాలకు ఎవరో కారణమని భ్రమపడితే బాధ రెట్టింపవుతుంది. కారణం నువ్వేనని తెలుసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే నీ అనుమతి లేకుండా నిన్నెవ్వరూ బాధించలేరు. ఎన్నో అబద్ధాలను అస్సలు ఆలోచించకుండా నమ్మేస్తాం, కానీ ఒక్క నిజాన్ని నమ్మడానికి ఎంతో ఆలోచిస్తాం. సర్దుకున్న తర్వాత ఇల్లు ఎంత అందంగా కనిపిస్తుందో, మనసులో ఉన్న చెత్తను తొలగిస్తే మనసు కూడా అంతే ప్రశాంతంగా అనిపిస్తుంది. పుస్తకాల్లో లేని ఎంతో సిలబస్ జీవితంలో ఉంటుంది. అందుకే బడిలో నేర్పిన పాఠాల కంటే బతుకు నేర్పిన పాఠాలే గొప్పవి. మన గెలుపు కోసం పరిగెడితే ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా గెలుస్తాము, కానీ పక్కోడిని పడగొట్టాలని పరిగెడితే ఎప్పటికీ గెలవలేము. కళ్ళది ఎంత గొప్ప బంధమో కదూ. కలిసే తెరుచుకుంటాయి, కలిసే మూసుకుంటాయి, కలిసే బాధపడతాయి, జీవితాంతం కలిసే ఉంటాయి, ఒకదాన్నొకటి చూసుకోకుండానే. కంటికి కనిపించడం లేదు కదా అని గాలికి విలువ ఇవ్వకపోతే రేపు వెంటిలేటర్పై చావు బతుకుల్లో ఉన్నప్పుడు దాని విలువేంటో తెలియజేస్తుంది. చిన్న చిరునవ్వు స్నేహబంధాన్ని ఏర్పరుస్తుంది. మంచి మాట వైరాన్ని తొలగిస్తుంది. మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. ఇతరులను కించపరిచేలా మాట్లాడడం అనేది మన బలహీనతను తెలియజేస్తుందే తప్ప మనపై ఎలాంటి గౌరవాన్ని పెంచదు. మనం పడేసింది తింటుంది కాబట్టే కుక్కని చులకనగా చూస్తాము. కష్టపడి వేటాడి తింటుంది కాబట్టి సింహం అంటే అందరికీ భయం. అందుకే తినేది రొట్టె ముక్కే అయినా కష్టపడి సంపాదించుకో. పరమాన్నం కోసం ఎవరి ముందు చేయి చాచకు. సమయం కేటాయించలేనంత బిజీగా ఎవరూ లేరిక్కడ. కాకపోతే వాళ్లకు కావలసిన వాళ్ళ లిస్టులో మనమే లేము. ఓటమికి కూడా భయం కలగాలంటే మనం మొదట చేయాల్సింది బద్ధకాన్ని, భయాన్ని వదిలించుకోవడమే. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితం ఉండదు. లోపల బాధని పైకి కనిపించకుండా నవ్వుతూ నటిస్తూ బతికేస్తున్న వారెందరో మన చుట్టూ. ఎన్ని ఆస్తులున్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసె జీవితమైనా కంటి నిండా నిద్రపోయే జీవితమే ధన్యం. తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తాం. చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాం. ఎంత దూరాన్నైనా చిటికెలో కరిగించేది ఏదైనా ఉందంటే అది చిన్న పలకరింపు మాత్రమే. నిన్ను తక్కువగా చూసేవారిని, నిన్ను చూసి ఎక్కిరింతగా నవ్వేవాళ్ళని, నువ్వు దేనికి పనికిరావు అని నిందలు వేసేవారిని నువ్వు కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు, వాళ్ళ మీద అరవనవసరం లేదు. కానీ వాళ్ళు ఎక్కి ఎక్కి ఏడ్చేలా చెయ్యాలి. కోపం వచ్చినప్పుడు కళ్ళ నుంచి కన్నీరు రావాలి, కానీ నోటి నుంచి మాట రాకూడదు. కన్నీటితో కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.